నమో భగవతే రుద్రాయ. శీఘ్రమైనటువంటి వివాహం కోసం అనేకమైనటువంటి పరిహారాలన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మన జన్మ జాతకంలో మనకి ఆలస్య వివాహం అనేటటువంటిది జరగడం అనేటటువంటి ద్వారా మనం అనేకమైనటువంటి పరిహారాలు ఆచరిస్తాం. అయితే ఎన్నో పరిహారాలు, పూజలు, హోమాలు కూడా జరిపించుకున్నా సరే కొంతమందికి శీఘ్రమైనటువంటి వివాహము జరగకపోగా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే వారికి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. అది కుజగ్రహ దోష ఫలితం అయి ఉండొచ్చు, లేదా శని ప్రభావమైన అయి ఉండొచ్చు, లేదా శుక్రగ్రహ దోషమైన అయి ఉండవచ్చు. ఏ యొక్క ప్రభావమైనా సరే పార్వతీ మహాదేవ మంత్రాన్ని గనక మీరు జపించుకున్నారంటే ఖచ్చితంగా ఆ పార్వతీ మహాదేవ మంత్రం ద్వారా మీకు శీఘ్రమైనటువంటి వివాహము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతమందికి వివాహ సంబంధాలు వస్తూ ఉంటాయి. వారికి దగ్గరగా రావటము, ఏదో ముహూర్త నిర్ణయం అనేటటువంటిది జరగడము, తద్వారా వారికి ముహూర్తము నిర్ణయం జరిగిన తరువాత వారికి వివాహము జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉండి కూడా ఒక్కొక్క సమయంలో వారికి ఆ వివాహ ముహూర్తం అనేటటువంటిది తప్పిపోవడము, ఆ సంబంధము వారికి రాకపోవడము అనేటటువంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే అటువంటి సందర్భంలో ఈ పార్వతీ మహాదేవ మంత్రాన్ని గనక మీరు 108 సార్లు ప్రతినిత్యము కూడా, అంటే మీకు వివాహం అయ్యేంత వరకు కూడా నాకు త్వరగా వివాహం అవ్వాలి తండ్రి, ఓ పరమేశ్వర, ఓ పార్వతీదేవి, నాకు శీఘ్రంగా వివాహం జరిగే విధంగా నన్ను అనుగ్రహించండి అని చెప్పుకుని ఈ యొక్క పార్వతీ మహాదేవ మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే మీకు వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారికి వివాహ ప్రయత్నంలో ఆటంకము కలుగుతున్నా సరే ఈ మంత్ర జపంతో వారికి ఖచ్చితంగా శీఘ్రంగా వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి దగ్గర ఉంటూనే ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకోవచ్చు. ఈ మంత్ర జపము మీరు ప్రాతకాలాన్నే మొదలు పెట్టండి. చక్కగా స్నానం చేసుకుని ప్రతిరోజు తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రతిరోజు మీరు ఏదైతే స్నానం చేస్తున్నారో ఆ స్నానం చేసి చక్కగా కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరుని మనసులో తలుచుకుని ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది 108 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ మంత్ర జపానికి మనం ప్రత్యేకంగా తులసి మాల కానీ లేదా రుద్రాక్ష మాల కానీ ఒక మాల సహాయంతో మీరు ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నా సరే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకుంటే మీకు వివాహ ఆటంక దోషాలు ఏ ఉన్నా సరే మీ జాతకంలో కానీ మీ యొక్క ఏదైనా స్థితి, అంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి కూడా మీకు ఆటంకం కలుగుతున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ మంత్రం చెబుతున్నాను, ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ ఉమామహేశ్వరాయ నమః. 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 ఈ మంత్ర జపము మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు అతి తొందరలోనే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్ర జపము మీరు ప్రాతకాలాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సోమవారం నాడు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.